God has called us దేవుడు మనల్ని పిలిచాడు to establish His kingdom. తన రాజ్యంను స్థాపించడానికి. Nothing else, nothing less, nothing more. దానికంటే ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు. Anything beyond that is arrogance. దానికి మించిన ఏదైనా కూడా అది అహంకారము. Anything below that is stupidity. దానికి మించిన ఏదైనా It's అది మూర్ఖత్వము. foolishness. అది మూర్ఖత్వము. Hallelujah. Hallelujah. It is pretense. అది నటన. It is acting. అది నటన. He has called us to do the work. పని చేయడానికి ఆయన He మనల్ని has పిలిచాడు. called us to do the work. పని చేయడానికి ఆయన మనల్ని He has పిలిచాడు. called us to do the work. పని చేయడానికి ఆయన మనల్ని Come on, are you పిలిచాడు. with me? నాతో ఉన్నారా అండి? Hallelujah. Hallelujah. Your work defines who you are. నీవు ఎవరో నీ పనిని నిర్వచిస్తుంది. It's as simple as it is. అది అంతే సులభము. Your work describes who you are. నీవు ఎవరో నీ యొక్క పన్నులు వివరిస్తాయి. Hallelujah. You understand? అర్థమవుతుందా మీకు? You might say that, Abba, last time you said that your act does not matter. మీరు అనొచ్చు, అబ్బా మీరు గడిచినసారి చెప్పారు మీ క్రియలతో సంబంధం లేదు. Hallelujah. Hallelujah. But now you say your work matters. కానీ ఇప్పుడు అంటున్నారు మీ యొక్క క్రియలు అవసరము. If you understand it in the wisdom of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానమును మీరు అర్థం చేసుకున్నట్లయితే. Hallelujah. I said your intentions matter. నేను అన్నాను మీ ఉద్దేశములు అవసరము. Your intentions matter. మీ యొక్క ఉద్దేశములు అవసరము. Why do I say works? ఎందుకు నేను క్రియలు అని చెప్తున్నాను? When your intentions control the work. ఎప్పుడైతే మీ ఉద్దేశములు క్రియను నిర్దేశిస్తాయో అదుపు చేస్తాయో. Your work should not define your intentions. నీ యొక్క క్రియలు నీ ఉద్దేశాన్ని అదుపు చేయకూడదు. You don't have to act to become righteous. నీవు నీతిమంతుడిగా ఉండడానికి నటించే అవసరం లేదు. నటించగాదు. You don't have to do things to be righteous. మీరు నీతిమంతుడిగా ఉండడానికి మీరు క్రియలు చేసే అవసరం లేదు. You don't have to do things to be accepted. అంగీకరించబడడానికి మీరు క్రియలు చేసే అవసరం లేదు. Please understand clearly. దయచేసి స్పష్టంగా అర్థం చేసుకోండి. చేసుకోండి. Your works matter. మీ క్రియలు అవసరము. But if you have a track of your works, then that works don't matter. కానీ మీ క్రియలన్నిటిని మీరు ఒక లెక్క But పెట్టుకొని end ఉంటే of అవి the అవసరం day, లేదు. the kingdom has to be built. End of the day, Nehemiah has to build the house of God. అంతములో నెహెమయా దేవుని గృహాన్ని కట్టాలి. విరిగిపోయిన ప్రాకారములు. Church, are you with me? సంగమ నాతో ఉన్నారా? End of the day, the temple has to be built. అంతములో ఆ మందిరము కట్టబడాలి. Don't allow the devil to deceive you. సైతాన్ నిన్ను మోసం చేసేలాగా ఉండకు. Those days are over. ఆ రోజులు అయిపోయాయి. Hallelujah. Hallelujah. When the light shines, వెలుగు ప్రకాశించినప్పుడు everything in the darkness is exposed. చీకటిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా బయలుపరచబడుతుంది. Your work shall be tested by fire. నీ పనులు అగ్ని చేత పరీక్షించబడతాయి. You will be tested by fire. నీవు అగ్ని చేత పరీక్షించబడతావు. What matters to him? ఆయనకి ఏది అవసరము? What matters to him? ఆయనకి ఏది అవసరము? I matter to him. నేను ఆయనకు అవసరము. But you just said that kingdom matters to him. కానీ ఇప్పుడే కదా మీరు అన్నారు రాజ్యం ఆయనకు Yes, అవసరమని. because I am the kingdom. అవును, ఎందుకంటే నేనే ఆ రాజ్యము. But how do you say that? కానీ అది మీరు ఎలా చెప్పగలరు? You need to see the king. మీరు రాజును చూడాలి. Is the king in the kingdom? ఆ రాజు రాజ్యంలో ఉన్నాడా? There are various forms that God will use us. వివిధ రకాలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. But end of the day, he will see our work. కానీ అంతములో ఆయన మన క్రియలను చూస్తాడు. Our work will define who we are. మన క్రియలు మనం ఎవరమో చెప్తాయి. We all are individuals in that case. మనమందరము ఆ విషయంలో It's our responsibility to build the kingdom. వ్యక్తిగతంగా ఉన్నాము. ఆ రాజ్యమును కట్టడం మన బాధ్యత. My responsibility is not to build her kingdom. తన రాజ్యమును కట్టడం నా బాధ్యత కాదు. It's her responsibility to build the kingdom inside of her. తన లోపల రాజ్యమును కట్టుకోవడము తన బాధ్యత. Hallelujah. Hallelujah. Come on, are we clear in this? ఈ విషయాలు స్పష్టంగా ఉన్నామా? Are we clear in this? స్పష్టంగా ఉన్నామా? Don't make a public spectacle of Jesus Christ. యేసుక్రీస్తును బహిరంగముగా ఏదో ప్రదర్శించే విషయంగా చేయకండి. The Bible says బైబిల్ అంటుంది that you are a chosen generation. నీవు ఎన్నుకోబడిన తరానివి. You are royal priesthood. నీవు రాజులైన ఒక యాజక సమూహము. Please understand this very clearly. దయచేసి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. Please understand this clearly, being led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ దీన్ని అర్థం చేసుకోండి. You are a royal priesthood. మీరు రాజులైన యాజక You సమూహం. are a royal priesthood. Say, I am a royal priesthood. చెప్పండి, నేను రాజును యాజకుడను. Who is a priest? యాజకుడు అంటే ఎవరు? Who is a priest? యాజకుడు అంటే ఎవరు? According to what Peter is saying here, పేతురు చెప్పేదాన్ని బట్టి he says you are a royal priesthood. ఆయన అంటున్నాడు మీరు రాజులైన యాజక You are a సమూహం. chosen generation. మీరు ఎన్నుకోబడిన తరము. You are a holy nation. పరిశుద్ధమైన తరము. Everything it is you. సమస్తము నీవే. I am a nation by myself. నా అంతట నేనే ఒక దేశమును. I am a generation by myself. నా అంతట నేనే ఒక తరమును. I am a priest by myself. నా అంతట నేనే ఒక యాజకుడను. But if you have to become a nation, కానీ నువ్వు దేశంగా మారాలంటే you have to represent a generation. నువ్వు ఒక తరానికి ప్రాతినిధ్యం వహించాలి. If you have to represent a generation, ఒక తరానికి ప్రాతినిధ్యం వహించాలంటే you have to be a royal priest.
నువ్వు రాజు అయిన if యాజకునిగా you have ఉండాలి. to be a royal priest, నువ్వు రాజు అయిన యాజకునిగా ఉండాలంటే you have to be a son. నువ్వు ఒక కుమారునిగా ఉండాలి. In Hebrews chapter 5, హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో God says, దేవుడు అంటున్నాడు, Paul is telling there, పౌలు అంటున్నాడు and is కదా, talking about Jesus. యేసు గురించి మాట్లాడుతూ He's talking about priest, in fact. ఆయన చెప్పాలంటే యాజకుని గురించి He మాట్లాడుతున్నాడు. says a priest Okay. is chosen from the people. ఒక యాజకుడు ప్రజల మధ్యలో నుండి A priest ఎన్నుకోబడతాడు. is chosen from the people. ఒక యాజకుడు ప్రజల మధ్యలో నుండి ఎన్నుకోబడతాడు. A person that can represent the people. ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగే ఒక వ్యక్తి. A person who has a capacity to represent people. ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగిన ఒక సామర్థ్యం కలిగిన A వ్యక్తి. person who can do his spiritual duty. ఆత్మీయ ఒక బాధ్యతలు పనులు A చేయగలిగిన వ్యక్తి. person who can offer sacrifices. బలి అర్పణలు అర్పించగలిగిన వ్యక్తి. But he himself is weak by his own standards. కానీ తన స్థాయిలను బట్టి చూస్తే తనే బలహీనుడు. Shall we read that? అది చదువుదాం. Hebrews chapter 5, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ verse number 1. ఒకటవ అధ్యాయం. Every high priest ప్రతి ప్రధాన యాజకుడు is selected from among the people మనుషుల్లో నుండి ఎన్నుకోబడతాడు and is appointed to represent the people మరియు ప్రజలకు ప్రాతినిధ్యం in వహించడానికి the matters related to God, దేవునికి సంబంధించిన to విషయములలో offer gifts and sacrifices for sins. పాపముల కొరకు అర్పణలు బలులను అర్పించుటకు He is able to deal gently with those who are ignorant. ఎవరైతే నిర్లక్ష్యముగా ఉన్నారో వారి Verse పట్ల number 2, can you read it in Telugu? You have it? Yes, sir. Yes. తాను కూడా Ah. బలహీనత చేత Ah. ఆవరింపబడి ఉన్నందున Ah. అతడు ఏమీ తెలియని వారి ఎడలను Ah. త్రోవ తప్పిన వారి ఎడలను Ah. తాలిమి చూపగలవాడై ఉన్నాడు. He deals gently with those who are ignorant, not arrogant. గర్విష్ఠుల ఎడల కాదు కానీ ఏమీ తెలియని వారి ఎడల ఆయన ఓపిక చూపేవాడై ఉన్నాడు. He is dealing gently with those who are ignorant and going astray. ఏమి తెలియకుండా తప్పిపోయే వారి ఎడల ఆయన మృదువుగా ప్రవర్తిస్తున్నాడు. Sons are not ignorant. కుమారులు ఏమి తెలియని వారు కాదు. That's why you cannot say I am ignorant. అందుకే నేను ఏమి తెలియని వాడని నువ్వు If చెప్పలేవు. a son goes astray, ఒకవేళ ఒక కుమారుడు త్రోవ తప్పిపోతే he is called arrogant. తను గర్విష్ఠుడు అని పిలువబడతాడు. Hallelujah. అవునా? No priest who can work for you. ఏ No prayer can work for you. ఏ ప్రార్థన నీకు పని No చేయదు. sacrifice can work for you. ఏ అర్పణ నీ కొరకు పని No చేయదు. offering of yours will matter. నీవు అర్పించే ఏ అర్పణ కూడా If a అవసరం లేదు. son does a mistake, ఒకవేళ ఒక కుమారుడు if పొరపాటు a చేస్తే, son goes astray, ఒక కుమారుడు తప్పిపోతే, if you are a son, నీ కుమారుడు అయితే there is only one way for you. నీకు ఒకటే మార్గం ఉంది. Become a high priest. నువ్వు ప్రధాన యాజకునిగా మారాలి. Hallelujah. హల్లెలూయా. That is shocking. అది ఎంతో There is no other way. ఇంకే మార్గం లేదు. Going down, he says, ఇంకా ముందుకు వెళ్తే అంటున్నాడు verse number 5, 5వ వచనంలో, in the same way, అదే విధంగా Christ did not take on himself క్రీస్తు కూడా the glory of becoming a high priest, ప్రధాన యాజకునిగా మారే ఒక మహిమను but God said to తీసుకోలేదు. him, కానీ దేవుడు అతనితో అన్నాడు, you are my son, నీవు నా కుమారుడవు, today I have become your father. నేడు నేను నీకు And తండ్రి then in అయ్యున్నాను. another place he says, మరొక స్థలంలో అంటున్నాడు, you are a priest forever నీవు శాశ్వత in కాలం the order of Melchizedek. మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావు. Maybe you did not understand what I said. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. Hallelujah. What is he saying? ఇక్కడ ఏమంటున్నాడు, You are a chosen, you are a royal priest. నీవు రాజు అయిన యాజకుడవు. You are a chosen generation. నువ్వు ఎన్నుకోబడిన You are a తరానివి. holy nation. నువ్వు ఒక పరిశుద్ధమైన తరానివి. What is the vision of Life Comforter Church? లైఫ్ కవర్ సంఘం యొక్క దర్శనం ఏంటి? Give us the nation of India. భారతదేశాన్ని మనకి ఇవ్వండి. If you want the nation, మీకు దేశం you should కావాలంటే be a person who represents this generation. ఈ తరానికి ప్రాతినిధ్యం వహించగలిగే వ్యక్తివై How ఉండాలి. నీవు can you represent a generation? నువ్వు ఒక తరానికి ఎలా ప్రాతినిధ్యం You వహిస్తావు? have to be a priest, నువ్వు ఒక యాజకుడవై a ఉండాలి. royal priest. రాజు అయిన యాజకుడవు. How can you be a royal priest? నీవు రాజు అయిన యాజకుడిగా ఎలా You have ఉండగలవు? to be a son. నువ్వు ఒక కుమారునిగా ఉండాలి. You have to be a son. నువ్వు ఒక కుమారునిగా ఉండాలి. And son is never ignorant. మరి ఒక కుమారుడు ఏమి తెలియని వాడు కాదు. Are you confused? గందరగోళంలో ఉన్నారా? Is it all sounding fancy? ఏదో ఫ్యాన్సీగా అనిపిస్తుందా? Hallelujah. హల్లెలూయా. Who do you represent? ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? Which generation are you representing? ఏ తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? Are you even in a capacity to stand like a priest? ఒక యాజకునిగా నిలబడగలిగే ఒక సామర్థ్యంలోనైనా మీరు ఉన్నారా? If you don't have the capacity to stand like a priest, ఒక యాజకునిగా నిలబడగలిగే సామర్థ్యంలో మీరు లేనట్లయితే
In a billion years you cannot be called a son. వేల కోట్ల సంవత్సరాల్లో కూడా మీరు ఒక కుమారుడిగా listen very పిలువబడలేరు. carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. So if I have to win a nation for Christ, ఇప్పుడు నేను క్రీస్తు కోసం ఒక దేశాన్ని గెలవాలంటే I should have a capacity to represent the generation of that nation. ఆ దేశంలోని తరానికి ప్రాతినిధ్యం వహించగలిగే సామర్థ్యం నాకు ఉండాలి. Who represents people? ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? We read మనం చదివాము. a priest ఒక యాజకుడు represents the people, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. but he is weak by himself. కానీ తనంతట తానే బలహీనుడు. But listen, కానీ వినండి, who is a priest? యాజకుడు అంటే ఎవరు? A son. ఒక కుమారుడు. A son becomes a priest ఒక కుమారుడు యాజకునిగా అవుతాడు when he gets a capacity to represent the people. ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగే సామర్థ్యం తనకు వచ్చినప్పుడు Represent the people. ప్రజలకు ప్రాతినిధ్యం వహించడము. A priest goes and stands before God and the people. ఒక యాజకుడు వెళ్ళి దేవునికి మరియు ప్రజలకు మధ్యలో నిల్చుంటాడు. A priest stands before God and the people దేవుని ఎదుట మరియు ప్రజలకు ఆయన as a దేవునికి మధ్యలో mediator. నిల్చుంటాడు. ఒక మధ్యవర్తిగా. as a mediator. ఒక మధ్యవర్తిగా. Devil also stands between God and the people సైతాను కూడా దేవునికి ప్రజలకు మధ్యలో నిల్చుంటాడు. as an accuser. నిందించేవానిగా. As an accuser. నిందించేవానిగా. Your work will prove who you are. నీ క్రియలు నీవు ఎవరో నిరూపిస్తాయి. Your work will prove who you are. నీ క్రియ నీవు ఎవరో Your work నిరూపిస్తుంది. will prove who your father is. నీ క్రియ నీ తండ్రి ఎవరో Your work నిరూపిస్తుంది. will prove everything. నీ క్రియలు సమస్తం You నిరూపిస్తాయి. cannot blame the person next to you. నీ పక్కన వారిని నువ్వు Your నిందించలేవు. work proves. నీ క్రియలే నిరూపిస్తాయి. Okay, now are you with me? ఇప్పుడు నాతో ఉన్నారా? A nation, ఒక దేశం, a target, a goal. ఒక గురి. If క్రీస్తు I కాని have to దేవుడు. reach my nation, I have to represent this generation. అయితే నా దేశాన్ని నేను చేరుకోవాలంటే ఈ తరానికి నేను If I have ప్రాతినిధ్యం to వహించాలి. represent this generation, I need to be called a priest. ఈ తరానికి ప్రాతినిధ్యం వహించగలగాలంటే I నేను need to యాజకునిగా become a పిలువబడాలి. priest. నేను యాజకునిగా మారాలి. I need to have a capacity of a priest. యాజకుని యొక్క సామర్థ్యం నాకు ఉండాలి. Are you with me? నాతో ఉన్నారా? Hallelujah. Hallelujah. If I have to have a capacity of a priest, ఒక యాజకుని సామర్థ్యం నాకు I ఉండాలంటే need to be a son. నేను కుమారునిగా ఉండాలి. But who is the son? కానీ కుమారుడు అంటే ఎవరు? Who is the son? ఎవరు కుమారుడు? Today looks like it's a fancy statement. Everybody is a son. ఈ రోజు ఏదో ఆడంబరం కలిగించే మాటగా అనిపిస్తుంది. అందరూ Isn't that కుమారులే. right? సరిగా చెప్తున్నానా Isn't లేదా? that right? అది సరిగా ఉందా లేదా? Sonship, కుమారత్వము hallelujah, Hallelujah. has become a fancy statement. ఒక ఆడంబరాలు కలిగించే Let మాటలుగా me మారింది. tell you a news. ఒక వార్త మీకు చెప్తాను. If you call yourself a son, మిమ్మల్ని మీరు కుమారునిగా పిలుచుకున్నట్లయితే you are cursed. How can you call yourself a son? ఎలా నిన్ను ఒక కుమారునిగా పిలుచుకోగలుగుతున్నావు? ఎలా? Today everybody wants to call a son. ఈ రోజు ప్రతి ఒక్కరు కుమారునిగా పిలుచుకోవాలనుకుంటారు. You don't become a son if you call some person your father. Can I go to Ambani say you're my daddy and I become a son? నేను వెళ్ళి అమ్మని దగ్గర ఓ నా డాడీ అంటే నేను కుమారుని అయిపోతానా? Come on now. చెప్పండి. Hallelujah. Hallelujah. But somehow it works in Christianity. కానీ ఏదో విధంగా క్రైస్తవత్వంలో అది పనిచేస్తుంది. I am the son of so and so. నేను ఒకరి కుమారుని. Hallelujah. హల్లెలూయా. Let's read it again. మరొకసారి చదువుదాం. Let's read very slowly. చాలా మెల్లిగా Verse number చదువుదాం. 4 of Hebrews 5. హెబ్రీ 5:4 చదువుదాం. No one takes this honor on himself, మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు. but he receives it when called by God. కానీ దేవుని చేత పిలువబడిన వాడైనప్పుడు దాన్ని పొందుకుంటాడు. Just as Aaron was. ఏ విధంగా Talking about the priest. యాజకుని గురించి మాట్లాడుతున్నాడు. Talking about the priest. యాజకుని గురించి మాట్లాడుతున్నాడు. No one gets to take the honor of the priest. ఎవరు కూడా యాజకుని యొక్క ఘనతను పొందుకోలేరు. Even the priest cannot. ఒక యాజకుడు కూడా దాన్ని తీసుకోలేడు. No one can support the priest. ఎవరు యాజకునికి సహకరించలేరు. Nobody gets to take the credit. ఎవరికి కూడా ఘనత తీసుకునే అర్హత లేదు. Because he receives it when called by God. ఎందుకంటే తన దేవుని చేత పిలువబడినప్పుడే దాన్ని పొందుకుంటాడు. In the similar way, అదే విధంగా listen what he says in verse 5. 5వ వచనంలో ఏమన్నాడు In the వినండి. same way, అటువలే Christ did not take on himself క్రీస్తు కూడా తన్ను తానే మహిమపరచుకోలేదు the గాని glory of becoming a high priest, ప్రధాన యాజకునిగా మారే యొక్క మహిమ. but God said to him, కానీ దేవుడు తనతో అన్నాడు, you are my son. నీవు నా కుమారుడవు. The day father said you are my son is the day you become the son. ఏ రోజైతే తండ్రి నిన్ను చూసి నీవు నా కుమారుడు అని అంటాడో అప్పుడే నీవు కుమారుడవు.
I did this, I did that, I came under his hand, he anointed me, he appointed me, he annoyed me, does not work. నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను That ఆయన is చేతి కిందకి called వచ్చాను, the అంత అవసరం clown's లేదు. church. అదంతా జోకర్ల సంఘం అని పిలువబడుతుంది. Clown's church. హాస్యకారుల సంఘము. Hallelujah. Hallelujah. Entertaining church. అందరినీ It's a performing church. నటించే ప్రదర్శించే సంఘాలు. You have called me son. నీవు నన్ను కుమారుడు When అని he పిలిచావు. calls you son, ఆయన నిన్ను కుమారుడు అని and పిలిచినప్పుడు, when he calls you the high priest, ఆయన నిన్ను ప్రధాన యాజకుడు అని పిలిచినప్పుడు, hallelujah. హల్లెలూయా, Okay. హల్లెలూయా. Nation. దేశము. That means I should be in a capacity to represent a generation. దాని అర్థం ఒక తరానికి ప్రాతినిధ్యం వహించగలిగే సామర్థ్యంలో How నేను many ఉండాలి. are you representing, young people? ఎంతమంది యవనస్తులారా How many మీరు you ప్రాతినిధ్యం represent? వహిస్తున్నారు? ఎంతమంది మీరు How much ప్రాతినిధ్యం వహిస్తున్నారు? capacity you have built in the last 6 months or 1 year or 2 years or 3 years? How long have you been baptized? బాప్తిజం How పొందుకొని ఎంత long కాలం you have అయింది? accepted Jesus Christ? ఎంత కాలం క్రితం మీరు యేసుక్రీస్తు How అంగీకరించారు? much you have preached? ఎంతగా మీరు How much you have ప్రకటించారు? taught? ఎంతగా నేర్పించారు? How much Bible you have read? ఎంతగా బైబిల్ మీరు How చదివారు? much you have done this and that? ఎంతగా అది How ఇది much మీరు you have చేశారు? played the drums? ఎంతగా మీరు How drums much you have కొట్టారు? sung the songs? ఎంతగా మీరు పాటలు పాడారు? The kingdom says, రాజ్యం అంటుంది, what clownism is this? ఇది ఎటువంటి హాస్యము, What clownism is this? ఎటువంటి హాస్యం How ఇది? much I have spoken in tongues? ఎంతగా నేను అన్య భాషలో మాట్లాడాను, How much I have seen dreams and visions? ఎంతగా కలలు దర్శనాలను చూశాను. Curses, what is this clownism? దేవుడు అంటున్నాడు, ఏంటి హాస్యం అని? That might hurt somebody. అది ఎవరికైనా గాయం కలిగించవచ్చు. I'm not degrading those experiences. ఆ అనుభవాల్ని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. Hallelujah. హల్లెలూయా. Church, are you with me? సగం నాతో ఉన్నారా? Are you with me? నాతో ఉన్నారా? But when did he call you a son? కానీ ఆయన ఎప్పుడు నిన్ను కుమారుడు అని పిలిచాడు? Hallelujah. హల్లెలూయా. What qualifies me to be a son? ఒక కుమారునిగా మారాలంటే నా అర్హత ఏంటి? Hallelujah. హల్లెలూయా. Are you listening to what I'm trying to say? నేను చెప్పే మాటలు వింటున్నారా? How much capacity you have generated? ఎంత సామర్థ్యాన్ని నువ్వు కట్టుకున్నావు? How many people you're representing? ఎంతమంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నావు? Not representing by your emotions and your ideologies. నీ భావోద్వేగాలు మరియు నీ Oh, సొంత because I ఉపాయాలతో led her కాదు. to Christ, I am representing. No. ఆమె నేను క్రీస్తులోకి నడిపించా కాబట్టి నేను ప్రాతినిధ్యం వహిస్తాను. Then everybody will represent everybody. కాదు, అలాగైతే ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వహిస్తారు. Capacity. ఒక సామర్థ్యం. That when the wrath comes, ఉగ్రత వచ్చినప్పుడు you stand between the people and God. నీవు దేవునికి ప్రజలకు And మధ్యలో have a నిలబడతావు. capacity to intercede. మరి అక్కడ విజ్ఞాపన చేసే ఒక సామర్థ్యం And నీకు your ఉంటుంది. intercession is accepted by God the Father. మరియు నీ విజ్ఞాపన తండ్రి అయిన దేవుని చేత You have అంగీకరించబడుతుంది. to represent this generation. నువ్వు ఈ తరానికి ప్రాతినిధ్యం వహించాలి. You can't even represent your own brothers and sisters. నీ సొంత సోదరులకే నువ్వు ప్రాతినిధ్యం What వహించలేకపోతున్నావు. kind of a demon possessed mind is that? ఎటువంటి దురాత్మలతో నిండిన మనస్సు అది. Somehow Christians wants the nation. ఏదో విధంగా క్రైస్తవులకి దేశం Somehow కావాలి. Christians pray for other countries. ఏదో విధంగా క్రైస్తవులు వేరే దేశాల గురించి ప్రార్థిస్తారు. But you can't represent your own family. కానీ నీ సొంత You కుటుంబానికి cannot ప్రాతినిధ్యం represent your వహించలేకపోతున్నావు. own brothers and sisters. నీ సొంత సోదరుడికే ప్రాతినిధ్యం Your father వహించలేకపోతున్నావు. is the devil. నీ తండ్రి సైతాను. You have come to manipulate, నువ్వు మోసం చేయడానికి వచ్చావు, but you've come to the wrong place. కానీ నువ్వు తప్పు స్థలానికి వచ్చావు. Hallelujah. హల్లెలూయా. Here, ఇక్కడ our profession is to play with the snakes. మా పని పాములతో ఆడుకోవడము. Hallelujah. హల్లెలూయా. For our entertainment, we play with devils. మేము సంతోషపడడానికి సైతాన్తో మేము ఆడుకుంటాం. Hallelujah. హల్లెలూయా. And when the time comes, సమయం వచ్చినప్పుడు we crush his head. వంటలను నలగొడతాము. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ అంటుంది, listen carefully. జాగ్రత్తగా వినండి. So, అయితే what can I do నేను ఏమి చేయగలను? that will make my father call me a son? దాని ద్వారా నా తండ్రి నన్ను నా కుమారుడు అని పిలుస్తాడు. Are we clear in this? దీంట్లో స్పష్టంగా ఉన్నామా? Are we clear in this? ఇందులో స్పష్టంగా ఉన్నామా? It's the call. ఇది ఒక పిలుపు. Hallelujah. హల్లెలూయా. Be sure of your calling, the Bible says. బైబిల్ అంటుంది మీ పిలుపును బట్టి స్పష్టతతో నిశ్చయతతో What he ఉండండి. calls, ఆయన ఏమని పిలుస్తాడో you become. మీరు ఆ విధంగా మారతారు. A lot of young people don't understand this. చాలా మంది యవనస్తులకి ఇది అర్థం కాదు. They don't understand this. వాళ్ళకి ఇది అర్థం కాదు. If a father calls you cursed, do you know that is undoable? ఒకవేళ తండ్రిని చూసి శపితుడా అని పిలిస్తే అది మళ్ళీ తిరిగి రాయలేం. మీకు అది తెలుసా? Do you know that? మీకు అది తెలుసా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Therefore, people are living in curses. దాన్ని బట్టి ప్రజలు శాపాల్లో జీవిస్తున్నారు. Their mind is confused. వారి మనసు గందరగోళంలో ఉంది. God does not give you a mind of confusion. దేవుడు నీకు గందరగోళపు మనసుని He gives ఇవ్వడు. you a mind, a sound mind.
ఆయన మంచి మనస్సు నీకు ఇస్తాడు, clarity, స్పష్టత, boldness. ధైర్యము. When you move, నీవు నడిచినప్పుడు buildings, the work, the house of the Lord is built. దేవుని యొక్క మందిరం, ఆయన పని కట్టబడుతుంది. It's natural. ఇది సహజము, It's natural. ఇది సహజము. Hallelujah. హల్లెలూయా. But కానీ the process, కానీ ప్రక్రియ, the process, ఈ యొక్క it ప్రక్రియ shakes my heart every time I read the scripture. నేను ఈ వాక్యం చదివిన ప్రతిసారి హృదయం It కదిలిస్తుంది. challenges me every time I read the ఈ scripture. వాక్యం చదివిన ప్రతిసారి నాకు సవాల్ వేస్తుంది. It is written about Jesus Christ. యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది ఇక్కడ. He became the ultimate high priest. ఆయన అంతిమమైన ప్రధాన యాజకునిగా మారాడు. The ultimate high priest. అంతిమమైన ప్రధాన యాజకుడు. No greater high priest than him. ఆయనకు మించిన ప్రధాన యాజకుడు He ఎవరు లేరు. became the ultimate sacrifice. అంతిమమైన అర్పణగా ఆయన మారాడు. He became the ultimate altar. అంతిమమైన బలిపీఠముగా He ఆయన made మారాడు. himself the sacrifice. తనను తానే అర్పణగా He బలిగా made చేసుకున్నాడు. himself the altar. తనని తానే He బలిపీఠంగా made చేసుకున్నాడు. himself the high priest. తనను తానే ప్రధాన యాజకునిగా He shed చేసుకున్నాడు. his own blood. తన సొంత రక్తాన్ని చిందించాడు. Wow, so beautiful. ఎంతో చక్కగా ఉంది. You don't even understand a thing in that. It's just emotional for you. దీంట్లో ఒక్క విషయం కూడా మనకు అర్థం కాదని అందరం భావోద్వేగాలతో But let me ఆలోచిస్తాం. tell you, కానీ మీకు the చెప్తున్నాను, scripture that is being quoted here by Paul ఇక్కడ పౌలు చేత వ్రాయబడిన ఈ వాక్యము is what David speaks in Psalms chapter 2. రెండవ కీర్తనలో He దావీదు says, మాట్లాడుతున్నాడు. today I have called you my son. ఆయన అంటున్నాడు, ఈ రోజు నేను నిన్ను నా కుమారుడు అని పిలిచాను. Hallelujah. హల్లెలూయా. But listen what the Bible says. కానీ బైబిల్ ఏమంటుందో వినండి. What makes the father తండ్రిని take pride in a person to a capacity, to a level that he would say, that's my son. ఒక వ్యక్తిని చూసి తండ్రి ఆనందిస్తూ ఏ స్థాయి కంటే ఈయన నా కుమారుడు అని చెప్పే విధంగా Hallelujah. ఆనందింపజేస్తుంది. What makes the father say, that is my son? ఈయన నా కుమారుడు అని ఏమి తండ్రిని That is my ఆనందపరుస్తుంది? ఈయన నా కుమారుడు. Your tongues, నీ అన్య భాషలు, your number of healings, నీ అసంఖ్యాకమైన your స్వస్థతలు, number of subscribers, నీ వేల your సబ్స్క్రైబర్లు, talents of playing music, నువ్వు సంగీతం వాయించే తలాంతులు, your capacity to memorize the Bible, బైబిల్ ని కంటతో పట్టే ఒక నీ how much you సామర్థ్యము, pressed your father's legs, నీ తండ్రి కాళ్ళకి what ఎంతగా kind of వచ్చావు, food you cooked for him. ఎంత ఆహారం ఆయన కోసం వండావు, Nothing. అవన్నీ కాదు. The Bible says, బైబిల్ అంటుంది, I love it when I talk about my master. నా యజమాని గురించి మాట్లాడినప్పుడు నేను ఎంతగా ఇష్టపడతాను. After this passage, the Bible says, ఈ భాగం తర్వాత బైబిల్ verse అంటుంది, number 7, 7వ వచనం, during the days of Jesus' life on earth, భూమి పైన యేసయ్య యొక్క దినములలో, during the days of Jesus on earth, భూమి పైన యేసయ్య యొక్క దినములలో, like the days of Shimei on earth, ఈ భూమి పైన like దినముల the వలె, days of your name, you on earth, నీవు నీ పేరు పెట్టుకొని నీవు భూమి పైన ఉన్న దినములలో, like you are on earth right now. ఇప్పుడు నీ భూమి పైన ఎలా ఉన్నావు? You know what my master did? నా యజమాని ఏం చేసావో తెలుసా? He offered prayers. తను ప్రార్థనలు అర్పించాడు. Hallelujah. హల్లెలూయా. My master నా యజమానుడు offered prayers ప్రార్థనలను సమర్పించాడు and petitions మరియు యాచనలను with fervent cries and tears మహా రోదనముతో కన్నీళ్లతో అర్పించాడు to the one who could save him from death. Where do you get this stupid pride in you? ఈ మూర్ఖమైన గర్వం ఎలా The వస్తుంది లోపల? creator of the universe ఈ సృష్టి యొక్క సృష్టికర్త used to kneel down and cry and pray. ఆయన మోకలపై ఉండి ఏడుస్తూ ప్రార్థించేవాడు. You want to stamp on him, is it? ఆయన తొక్కుతున్నావు కదా నువ్వు. You can't even kneel down నువ్వు కనీసం మోకలపై ఉండలేకపోతున్నావు. and then wonder why my body, I have sugar, diabetes, why my body cannot bend. You are demons. ఆ తర్వాత ఆశపడ ఎందుకు నాకు శరీరం వంగట్లేదు, షుగర్ డయాబెటీస్ ఎందుకు? ఎందుకంటే నువ్వు దురాత్మవు. Hallelujah. హల్లెలూయా. I don't take a word back of my preaching. నా ప్రకటనలో నా బోధన నుండి ఒక్క మాట కూడా నేను వెనక తీసుకోను. Hallelujah. హల్లెలూయా. What is God talking? ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? A man. ఒక వ్యక్తి, He's a son now. ఒక మనిషి ఇప్పుడు కుమారుడు. Why does he need to do this? I preach the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడు. Jesus knew all of that. యేసుకి అన్నీ తెలుసు. Jesus knew he existed before Abraham was. అబ్రాహాము కంటే ముందు ఆయన ఉనికిలో Jesus ఉన్నవాడు. knew who he is. ఆయన ఎవరో ఆయనకు తెలుసు. Yet, ఆయన కూడా why is he praying ఎందుకైనా ప్రార్థిస్తున్నాడు? with prayers and petitions, ప్రార్థనలతో యాచనలతో, with fervent cries and tears నా రోదనంతో కన్నీళ్లతో to the one who could save him from death? తనను మరణం నుండి తప్పించగలవానికి ఎందుకు ప్రార్థిస్తున్నాడు? Hallelujah. హల్లెలూయా. Because there is no one as natural and supernatural than Jesus Christ. ఎందుకంటే యేసుక్రీస్తుకు మించిన Please సాధారణమైన మరియు అసాధారణమైన వ్యక్తి Please ఎవరు లేరు. understand.
What happens to the flesh, you know? శరీరానికి ఏం జరుగుతుందో The మీకు more తెలుసా? you know the Bible, మీకు బైబిల్ ఎంత ఎక్కువగా తెలిస్తే the more you want to sit on the chairs. Not with my Jesus. నా ఇస్సేతో అలా కాదు. The more he knows he is God. ఆయన దేవుడు అని అతనికి ఎంత ఎక్కువగా తెలుస్తుందో, the more he knows that he is the ultimate supernatural. తనే అంతిమమైన సాధారణానికి అతీతమైన వాడని ఆయనకు తెలుస్తుందో, The more natural he lives. అంత ఎక్కువగా ఆయన సహజంగా జీవిస్తాడు. Because God ఎందుకంటే దేవుడు has nothing to prove. ఆయనకు నిరూపించే అవసరం ఏమీ లేదు. He has nothing to prove to anybody. ఎవరికి ఏది నిరూపించవలసిన అవసరం Therefore, అతనికి when లేదు. he prays, he does not pray for show off. అందుకే ఆయన ప్రార్థించినప్పుడు అందరికి చూపించుకోవాలని ప్రార్థించలేదు. He prays ఆయన ప్రార్థించాడు because he's the ultimate. ఎందుకంటే ఆయన అంతిమమైన వాడు కాబట్టి. ఆయన అంతిమమైన వాడు కాబట్టి. Then who are you? అప్పుడు నీవెవరు? Your prayer నీ ప్రార్థన tells me who you are. నీవు ఎవరో చెప్తుంది. This act I am talking about. ఈ క్రియ గురించి నేను మాట్లాడుతున్నాను. Why is my life broken, Father? తండ్రి ఎందుకు నా జీవితం విరిగిపోయింది? You know it. మీకు తెలుసు ఎందుకు? You know it. మీకు తెలుసు. How is your prayer life? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? Is it fervent? అది 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 With cries and tears? మహారోదనంతో కన్నీళ్లతో But జరుగుతుందా? Father, you said I don't have to cry. లేదా తండ్రి నువ్వు అన్నావు నేను ఏడ్చే అవసరం లేదు కదా? I never said nothing. నేను ఎన్నడూ ఏమీ చెప్పలేదు. If you ever heard me, I said only one thing. నేను ఏదైనా చెప్పి ఉంటే మీరు ఒకటే మాట Be వినుంటారు. a man that walks by the Spirit of the living God. సజ్జన దేవుని ఆత్మ చేత He నడిపించబడే makes వ్యక్తిగా you ఉండు. dance. You dance. You don't overact. ఆయన నీకు నాట్యం ఆడిపిస్తే నాట్యం He చేయ, ఎక్కువ tells you to యాక్టింగ్ shut చేయకు. up. You shut up. నోరు మూసుకోమంటే నోరు మూసుకో. But that's a capacity one needs to build. కానీ అది ఒకరు కట్టుకోవాల్సిన సామర్థ్యము. Are you seeing a master here? ఇక్కడ యజమానుని మీరు చూస్తున్నారా? Listen what the Bible says. బైబిల్ ఏమంటుందో వినండి. What makes the father look at somebody and say, "That's my son"? ఒకరిని చూసి ఈయన నా కుమారుడని చెప్పేలాగా Verse ఏం number చేస్తుంది? 8. Continue. Cries and tears to the one who could save him from death. తనను మరణం నుండి తప్పించగలవానికి And రోదనంతో he కన్నీళ్లతో was ప్రార్థిస్తూ heard because of his reverent submission. తన యొక్క విధేయతను బట్టి ఆయన ఉట్టి విధేయతనుందా? Read. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. His reverent submission. ఆయన భయభక్తులు కలిగిన విధేయతను బట్టి. His reverent submission. ఆయన భయభక్తులు కలిగిన విధేయతను బట్టి. ఆయనకి ఎందుకు భయభక్తులు? Why does he need reverence? నీకుందా తల్లి భయము భక్తి? Do you have reverence? Your work speaks it all. నీ క్రియలే అన్నిటిని మాట్లాడతాయి. And when someone comes and says, "Why is this like this?" ఎవరైనా వచ్చి ఇది ఎందుకు ఇలా ఉందని అడిగినప్పుడు The demons in your eyes, and she did it, and he did it, and he did it, and he did it. I told him 10,000 times, he didn't. Who the hell are you? నీలో దురాత్మ లేచి ఈయన చేశాడు, ఆయన చేశాడు, ఈయన చేశాడు అని చెప్తాను. నువ్వెవరు అలా But my నిందించడానికి? Jesus, కానీ నా యేసయ్య he didn't tell others to kneel down and pray. వేరే వాళ్ళకి నువ్వు మోకలపై ఉండి ప్రార్థించమని చెప్పలేదు. He prayed. ఆయన ప్రార్థించాడు. And his lifestyle became the message. ఆయన జీవిత విధానమే సందేశంగా His మారింది. lifestyle became the message. ఆయన జీవిత విధానము సందేశంగా మారింది. Hallelujah. Doesn't he search your heart? ఆయన నీ హృదయాన్ని వెదకడా? Doesn't he search your heart? నీ హృదయాన్ని ఆయన వెదకడా? Doesn't he search your heart? ఆయన నీ హృదయాన్ని వెదకడా? Doesn't he search your heart? ఆయన నీ హృదయాన్ని వెదకడా? Come on, are you with me, church? నాతో ఉన్నారు సంగమా? Are you listening to what I'm trying to say? నేను చెప్పే మాటలు వింటున్నారా? Hallelujah. హల్లెలూయా. Not a drop of water has gone into my throat today. ఒక నీటి చుక్క కూడా నా గొంతులోకి వెళ్ళలేదు ఈ రోజు. Hallelujah. హల్లెలూయా. Like a madman rolling on the floor. ఒక పిచ్చివాని వలె నేలపై అటు ఇటు దొర్లుతూ, Breaking my knees. నా మోకాళ్ళను విరగొడుతూ, Breaking my head. నా తల విరగొడుతూ, Is my intimacy with my Lord. నా ప్రభుతో నేను సన్నిహిత Is my సంబంధంలో intimacy ఉన్నాను. with my Lord. నా ప్రభుతో నేను సన్నిహిత And that's సంబంధంలో my ఉన్నాను. private life. అది నా వ్యక్తిగత When I జీవితం. come out of the door, నేను ఆ ద్వారం నుండి బయటకు వచ్చినప్పుడు I don't have something to prove to anybody. ఎవరికి ఏది I నిరూపించాల్సిన don't have అవసరం to లేదు. act like I'm fasting. నేను ఉపవాసం ఉన్నట్లు I don't have నటించాల్సిన to లేదు. act నేను నటించే అవసరం like లేదు. a king. ఒక The రాజులాగా one in me rose. నాలో ఉన్నవాడు గర్జిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Your reverent submission నీ భయభక్తులు కలిగిన విధేయత is a private affair with Christ. నీ క్రీస్తుతో నీ సన్నిహిత వ్యక్తిగత సంబంధము. Hallelujah. హల్లెలూయా. Church, are you with me? Church, My church. Father, my Lord, నా తండ్రి, నా ప్రభు, my Master, నా యజమానుడు, the Creator of the universe, ఈ సృష్టికి సృష్టికర్త prays. ప్రార్థిస్తాడు. And he was heard not because he prayed. ఆయన He ప్రార్థించాడు was heard because he had a reverent submission. తనలో భయభక్తులు గల విధేయత ఉంది కాబట్టి తన ప్రార్థన వినబడింది.
Hallelujah. హల్లెలూయా. What are we talking? మనం ఏం What మాట్లాడుతున్నాం? life are we living? ఏ జీవితాన్ని జీవిస్తున్నాం? Today we have preachers who never pray. ఎన్నడూ ప్రార్థించని ప్రచారకులు ఈ రోజు We మనకు have ఉన్నారు. singers who never pray. ఎన్నడూ ప్రార్థించని గాయకులు ఉన్నారు. Forget about reverence. భయభక్తుల They గురించి are మర్చిపోండి. demons. వాళ్ళు దురాత్మలు. They don't even know who to submit. How will they submit? ఎవరికి సమర్పించుకోవాలో And తెలియదు. not ఎలా just submit, సమర్పించుకుంటారు? reverent submit. లోబడమే మాత్రం కాదు, భయభక్తులతో Reverent లోబడడం. submit. భయభక్తులతో లోబడడం. Those days are gone. ఆ దినములు వెళ్ళిపోయాయి. Reverent submission days are gone. భయభక్తులు That's why now God has to pour his wrath. అందుకే దేవుడు ఇప్పుడు ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు. Willful suffering days are gone. ఇష్టపూర్వకంగా They're gone. రోజులు వెళ్ళిపోయాయి. When you were healthy, why didn't you pray? ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఎందుకు When ప్రార్థించలేదు? your knees were healthy, why didn't you kneel down? మోకాలు బాగున్నప్పుడు ఎందుకు మోకాలు పడలేదు? Now, ఇప్పుడు oh, you'll be beaten up. ఇప్పుడు నువ్వు కొట్టబడతావు. You're gonna be beaten up. కొట్టబడుతున్నావు. Rottenness will come out of your bodies. నీ శరీరం నుండి You కుళ్ళు will scream. You will shout. నువ్వు అరుస్తావు, కేకలు వేస్తావు. What did you do when you were wealthy and healthy? నువ్వు ధనవంతుడిగా ఆరోగ్యవంతుడు ఉన్నప్పుడు ఏం చేస్తావు? What did you do? ఏం చేస్తావు? Living for your demon bellies. నీ దురాత్మల కడుపు కోసం జీవించావు. Filled with emotional demons. భావోద్వేగాలన్నీ దురాత్మలతో Always నింపబడ్డావు. finding an opportunity to kill somebody and blame somebody. ఎవరినో చంపడానికి, ఎవరినో నిందించడానికి ఎల్లప్పుడు అవకాశం కోసం ఎదురు చూసావు. Who is your father? ఎవరు నీ తండ్రి? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Was that enough about my father? నా తండ్రి గురించి ఇంత Was that చాలా. enough about him? నా తండ్రి గురించి ఇంత చాలా. Verse number 8. 8వ వచనం. Son though he was. ఆయన కుమారుడై Son though he was. ఆయన కుమారుడై ఉండి He learned obedience from what he suffered. తను పొందిన శ్రమల చేత ఆయన విధేయత If your నేర్చుకున్నాడు. suffering does not produce obedience, you are not suffering, you are acting. నీ శ్రమలు విధేయతను You are pretending with the familiar spirits. నువ్వు సుపరిచితమనే ఆత్మలతో నువ్వు నటిస్తున్నావు. Are you with me? నువ్వు నాతో ఉన్నావా? Suffering also has become a very fancy word these days. ఈ రోజులలో సఫరింగ్ కూడా, శ్రమలు అనే కూడా బాగా Every శ్రమగా human మారిపోయింది. thinks he suffers. ప్రతి మనుషుడు అనుకుంటా నేను బాగా శ్రమలు So పడుతున్నాను. you don't have to get some horns to think that, oh, I am also suffering. కాబట్టి నేను కూడా శ్రమ పడుతున్నాను అనుకొని నీ కొమ్ములో అవసరం లేదు. My master నా యజమానుడు suffered శ్రమలు పొందాడు. not because he wanted to suffer, ఆయన శ్రమ పడాలని కాదు కానీ, but because he wanted to be obedient. కానీ తను విధేయునిగా ఉండడానికి, To be obedient, విధేయునిగా he ఉండడానికి chose a path of suffering. ఆయన శ్రమల యొక్క మార్గాన్ని We ఎన్నుకున్నాడు. choose a path of suffering for show off. మనం అందరికీ చూపించుకోవడానికి శ్రమల మార్గాన్ని ఎన్నుకుంటాం. Listen to this. ఈ మాట వినండి. Your testimony does not make my God. మీ సాక్ష్యాన్ని నా దేవునిగా చేయదు. My God makes your testimony. నా దేవుడే నీ సాక్ష్యాన్ని Your సృష్టిస్తాడు. offerings don't make my God. నీ అర్పణలు, నా కానుకలు My దేవుడిగా God చేయవు. gave you the ability to give an offering. నువ్వు కానుకలు ఇచ్చే సామర్థ్యం నా దేవుడికి Your ఇచ్చాడు. praise does not make him a God. నీ స్తుతులు దేవుడిగా చేయవు. He is God. That's what brings your praise. ఆయన దేవుడు, అందుకే నోటి నుండి స్తుతులు బయటకు వస్తాయి. Kill the demonic theologies. ఆ దురాత్మల సిద్ధాంతాలు చంపేయండి. My master నా యజమానుడు praise ఆయన స్తుతిస్తాడు with reverent submission, భయభక్తుల్లో కలిగిన విధేయతతో. and he chooses suffering. ఆయన శ్రమలను Though ఎన్నుకుంటాడు. he's a God himself. తనంత తాను దేవుడు అయినప్పటికీ, Though he's the creator himself. తనంత తాను సృష్టికర్త అయినప్పటికీ, Can I tell you something? ఒక విషయం మీకు చెప్పన్నా, Because he is the creator, ఆయన సృష్టికర్త కాబట్టి he creates his own suffering. ఆయన తన సొంత శ్రమలను సృష్టించుకుంటాడు. Talk to me. నాతో మాట్లాడండి. He didn't just die on the cross. ఆయన కేవలం సిలువ మీద He is చనిపోలేదు. the creator of the cross. ఆయన సిలువను సృష్టించినవాడు. Are you hearing? మీరు వింటున్నారా? That's what makes him who he is. అదే ఆయన ఎవరో ఆ విధంగా ఆయన చేస్తుంది. He chooses the path of suffering. ఆయన శ్రమల మార్గాన్ని ఎన్నుకుంటాడు. So that through that choice, అయితే ఆ యొక్క చాయిస్ he ద్వారా would learn obedience. ఆయన విధేయత నేర్చుకోవడానికి. He is God, ఆయన దేవుడు but in flesh. కానీ శరీరంలో, And the flesh మరియు శరీరం is enemy మరియు అది శత్రువు, to Christ. క్రీస్తుకు శత్రువు అది. So he, కాబట్టి ఆయన, meaning to say the spirit he carries, దాని అర్థం ఆయన కలిగి ఉన్న ఆత్మ, the spirit he carries ఆయన కలిగి ఉన్న ఆత్మ is making him choose తను to pray on the knees. మోకాళ్ళపై ప్రార్థించుకునేలాగా తను నడిపిస్తుంది. Hello. Hallelujah. హల్లెలూయా. The spirit ఆత్మ is making him to choose the path
of suffering. శ్రమల మార్గాన్ని ఎన్నుకునేలాగా తను నడిపిస్తుంది. If Jesus was here, యేసు ఇక్కడ ఉండుంటే he would choose suffering. ఆయన శ్రమల్ని ఎన్నుకునేవాడు. He would choose suffering. ఆయన శ్రమల్ని ఎన్నుకునేవాడు. He would not just choose it. కేవలం ఎన్నుకోవడం He would మాత్రమే కాదు, create suffering for himself. తన కోసం తన శ్రమల్ని సృష్టించుకునేవాడు. He would not just come and pray. ఆయన కేవలం వచ్చి ప్రార్థించేవాడు మాత్రమే కాదు, He will arrange his own prayer meetings. తన సొంత ప్రార్థన కూడికల్ని తనే ఏర్పాటు చేసుకుంటాడు. That's our master. ఆయన మన యజమాని. When Father saw that lifestyle, తండ్రి ఎప్పుడైతే ఆ జీవిత విధానాన్ని చూశాడో he called, ఆయన పిలిచాడు. today you become my son. ఈ రోజు నీవు నా కుమారుడివయ్యావు. A pleasing lifestyle. నన్ను సంతోషపరిచే జీవిత What విధానం makes you a son? నిన్ను కుమారునిగా ఏం చేస్తుంది? Is your obedience అది నీ to the విధేయత. Father. అది తండ్రి పట్ల నీకున్న విధేయత. What kind of obedience? ఏ రకమైన An విధేయత? obedience that came by your choice of suffering. నీవు శ్రమ పడాలి అని నీ తీసుకున్న నిర్ణయం Not నుండి the వచ్చే suffering విధేయత. that came from somewhere else. ఇంకెక్కడి నుండి వచ్చిన విధేయత కాదు. I was born in a poor family. I was suffering financially. నేను పేద కుటుంబంలో పుట్టాను, నేను ఆర్థికంగా కష్టపడుతున్నాను. And God gave me a job and I became rich. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, నేను ధనవంతునిగా అయ్యాను. Your God is Lucifer, by the way. నీ దేవుడు లూసిఫర్. Hallelujah. హల్లెలూయా. What kind of a Christian lifestyle are we living? ఎటువంటి క్రైస్తవ జీవిత విధానాన్ని మనం What kind of a జీవిస్తున్నాం? Christian lifestyle are we living? ఎటువంటి క్రైస్తవ My జీవిత విధానాన్ని Jesus జీవిస్తున్నాం? wasn't cursed. నా యేసయ్య శపితుడు కాదు. He is not coming from a cursed generation. ఆయన శపితమైన తరము నుండి రాలేదు. That means he had to create curses for himself. దాని అర్థము తన కోసము తన He had శాపాలు, to create sufferings for himself. శాపాలు, శ్రమలు తను సృష్టించుకోవాల్సి But this వచ్చింది. generation thinks, oh, I'm suffering. That means that I might be Christ. కానీ ఈ తరం అనుకుంటుంది నేను శ్రమ పడుతున్నా అంటే నేను క్రీస్తునేమో. Hallelujah. హల్లెలూయా. If you are a true son, నీవు నిజమైన కుమారుడైతే, if you are a true son, నీవు నిజమైన as కుమారుడైతే, long as you are in the flesh, నీవు శరీరంలో ఉన్నంత కాలము you would create sufferings. నీవు శ్రమలను సృష్టించుకుంటావు. And you will break the ego that the flesh brings. శరీరం తెచ్చే అహమును నువ్వు చంపేస్తావు. Without your notice, if you're getting irritation and anger and jealousy and envy to somebody, నీకు తెలియకుండానే విసుగు, కోపము, అసూయ ఎవరి పట్ల నీకు కలిగినట్లయితే you create your own fasting prayers. నీ సొంత ఉపవాస ప్రార్థనలు నువ్వే సృష్టించుకోవాలి. Hallelujah. హల్లెలూయా. You go into your closet, into a closed room, నువ్వు మూయబడిన గదిలోకి, నీ రహస్య స్థలంలోకి వెళ్ళాలి. and you break your knees అక్కడ నీ మోకాళ్ళను విరగొట్టాలి. till your knees become obedient to him. నీ మోకాళ్ళు ఆయనకు But how does చూపే that వరకు. kind of obedience come? కానీ అటువంటి విధేయత ఎలా వస్తుంది? By choosing suffering. శ్రమలను ఎన్నుకోవడం ద్వారా. How does that kind of submission come? ఏ విధంగా అటువంటి సమర్పణ మనకు వస్తుంది? When you have reverence. మీకు భయభక్తులు ఉన్నప్పుడు. భయభక్తులు ఉన్నప్పుడు. When you have reverence. Hallelujah. హల్లెలూయా. Who do you revere? ఎవరికి నీ భయభక్తులు చూపుతున్నావు? Who do you revere? ఎవరి ఎడల భయభక్తులు చూపుతున్నావు? Who does this generation revere? ఈ తరం ఎవరికి భయభక్తులు చూపిస్తుంది? Everyone wants everyone to revere me. ప్రతి ఒక్కరు కూడా అందరు నాకే భయభక్తి చూపించాలని Your అనుకుంటున్నారు. action speaks louder than your words. నీ మాటల కంటే నీ క్రియలే ఎక్కువగా గట్టిగా Come on, మాట్లాడుతున్నాయి. church, are you listening to what I'm trying to say? సంగమని చెప్పే మాటలు వింటున్నారు Come మీరు? on. వినండి. No wonder there are no fruits. ఫలాలు లేవు, అందులో No ఆశ్చర్యమే లేదు. wonder there are no fruits. ఫలాలు లేవు, అందులో ఆశ్చర్యమే లేదు. No wonder you're tired. మీరు అలసిపోయారు, అందులో ఆశ్చర్యమే లేదు. No wonder not too long before you leave. మీరు వెళ్ళిపోయడానికి ఎంత ఆలస్యం లేదు. That's the plan of the devil. అది సైతాన్ యొక్క ప్రణాళిక. Hallelujah. హల్లెలూయా. Till he doesn't call you his son. ఆయన నిన్ను నా కుమారుడు అని How పిలువనంత will he వరకు. call you his son when you are a pain to the father? నువ్వు తండ్రికి నొప్పిగా ఉంటే ఆయన నిన్ను Your ఎలా కుమారుడు అని everyday పిలుస్తాడు? choices are pain to the father. నీ ప్రతిరోజు చాయిసెస్ ఆ తండ్రికి You నొప్పిని think you are కలిగిస్తున్నప్పుడు. pleasing the father. Your thinking does not matter. నువ్వు అనుకుంటున్నావు నువ్వు తండ్రిని సంతోషపరుస్తున్నావు అని, నీ ఆలోచన అవసరం లేదు. It does not matter. అవసరం లేదు అది. Thinking does not matter. నీ ఆలోచన అవసరం లేదు. Hallelujah. Hallelujah. A father knows. తండ్రికి తెలుసు. And when he says it is from his heart, ఆయన తన హృదయం నుండి ఈ మాట అని ఆయన చెప్పినప్పుడు, that day you become the father. ఆ రోజు నీవు తండ్రిగా You can మారుతావు. go around everywhere telling, I am a son of so and so, so and so. నేను ఈయన కుమారుని, ఆయన కుమారుని అని చెప్తూ అంతటా తిరగొచ్చు. That's the angel of light. అది వెలుగు దూత. That can change forms and manipulate. అది రూపాలు మారుస్తూ అందరిని మోసం చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. This వింటున్నారా? is not a joke, guys. ఇది జోక్ This is కాదు. the lifestyle of Jesus ఇది Christ. యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం. Prayer is his lifestyle. ప్రార్థన ఆయన జీవిత విధానం.
privacy with Christ is his lifestyle. క్రీస్తుతో వ్యక్తిగతమైన జీవితం ఆయన జీవిత విధానం. Praying on his knees with fervent submission is his lifestyle. భయభక్తులతో విధేయతతో మోకాలపై It's ప్రార్థించడం his ఆయన యొక్క జీవిత It's విధానం. his lifestyle. అది ఆయన జీవిత విధానం. It's his lifestyle. అది ఆయన జీవిత విధానము. He created his own cross. తన సొంత He శిలువను ఆయన created his own చేసుకున్నాడు. suffering. తన సొంత శ్రమలను ఆయన Every చేసుకున్నాడు. single day he learned submission. ప్రతిరోజు ఆయన విధేయత నేర్చుకున్నాడు. Every single day he learned submission. ప్రతిరోజు సమర్పణను నేర్చుకున్నాడు. He says even to the death on the cross. అంటే ఆయన శిలువపై మరణానికి వెళ్ళాడు. Even the obedience even to the death on the cross. ఎంతగా సమర్పించుకున్నాడంటే You know the శిలువపై flesh is so మరణం వరకు. deceptive. మీకు తెలుసు కదా శరీరం మోసకరమని. Flesh is so deceptive. శరీరం మోసకరము. Though God was in flesh, దేవుడు శరీరధారి అయి if ఉన్నప్పటికీ he wouldn't have taught that submission, ఆయన ఈ విధేయతను తను నేర్పించుకోకపోతే he would have not gotten on the cross. The flesh would not have let him got on the cross. తనకున్న శరీరము తనను సిలువను ఎక్కనిచ్చేది కాదు. The flesh would continue to tell him, hey, you are God. తన శరీరం చెప్తూనే ఉంటుంది, You are immortal. నువ్వు దేవునివి, నీకు చావు లేదు, Nobody can touch you. ఎవ్వరు నిన్ను That's ముట్టలేరు. why when Peter said, అందుకే పౌలు అన్నప్పుడు, I will not let anybody kill you. ఎవరిని నువ్వు చంపేలాగా నేను God రానివ్వను. said, shut up, you devil. దేవుడా నా నోరు మూసుకో సైతానా. Hallelujah. To become obedient even to the point of death on the cross. సిలువ మరణం వరకు కూడా విధేయత చూపే స్థాయి He వరకు had to break his body. తన శరీరాన్ని తను విరగొట్టాల్సి వచ్చింది. He is the ultimate. ఆయనే He is అంతిమమైన the వాడు. cornerstone. ఆయననే మూలరాయి. We the fathers, we are just the milestones. మేము తండ్రులము, మేము కేవలము కొన్ని Hallelujah. గురిలం మాత్రమే. No reverence for the milestone. How will you submit to the cornerstone? ఈ గురికి మీకు ఎటువంటి గౌరవము లేదు. ఎలా ఆ మూలరాయికి సమర్పించుకుంటారు? Everybody depending on their own thoughts. ప్రతి ఒక్కరు తమ సొంత ఆలోచనల మీద ఆధారపడుతున్నారు. Hallelujah. Hallelujah. Let me tell you a little more and I'll close. ఇంకా కొద్దిగా మీకు చెప్పి ముగిస్తాను. Hallelujah. Hallelujah. I love Paul as he talks. He says, we have much to tell you about this. పౌలు అంటున్నాడు, దీని గురించి చెప్పడానికి చాలా ఉంది. But you know what? కానీ మీకు తెలుసా, You are no longer interested. మీరు ఇందులో ఇంకా ఏమాత్రం ఆసక్తి You కలిగి no లేరు. longer try to understand. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. In fact, though by this time you ought to be teachers, he says teachers, but I'm telling you, you ought to be priests representing this generation to win this nation. ఆయన అంటున్నాడు, ఈ సమయం వరకు మీరు బోధకులు ఉండాలి, కానీ నేను అంటున్నాను, మీరు ఈ సమయం వరకు రాజులని యాజకులుగా ఉండాలి. ఈ తరానికి He's ప్రాతినిధ్యం talking to వహించాలి. that crowd. I'm talking to the sons right now here in West Venkatapuram. పౌలు ఆ సమూహంతో మాట్లాడుతున్నాడు, కానీ నేను ఈ రోజు వెస్ట్ వెంకటపురంలో By now, మాట్లాడుతున్నాను. even Sonu should be a priest of a church. ఇప్పటి వరకు సోను కూడా సంఘంలో యాజకునిగా ఉండాలి. Pallavi should be priest of a church. పల్లవి కూడా ఒక సంఘానికి యాజకురాలై ఉండాలి. Representing this generation. ఈ తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ. I hope you understand మీకు అర్థం అవ్వాలని where you ఆశిస్తున్నాను. have failed. ఎక్కడ మీరు ఓడిపోయారు. Hallelujah. Hallelujah. Always remember, ఎల్లప్పుడు I గుర్తుంచుకోండి, have zero emotional relation. నాకు ఆ భావోద్వేగాల సంబంధం అనేది అస్సలు లేదు. That is how Christ is. ఆ విధంగా ఉంటాడు క్రీస్తు. I have been very clear in that. అందులో ఎంతో స్పష్టంగా That's నేను why ఉన్నాను. the loving father can brutally kill you also. అందుకే ప్రేమించే తండ్రి నిన్ను క్రూరంగా చంపగలడు కూడా. Because your representation and analysis and definition of love is emotional. ఎందుకంటే ప్రేమను నిర్వచించే విధానము, వివరించే విధానము భావోద్వేగాలతో నిండి ఉంది. My language of love is obedience. నా ప్రేమ యొక్క భాష విధేయత. Come on now. మీకు He says you don't try to understand. ఆయన అంటున్నాడు, మీరు అర్థం You చేసుకోవడానికి still need ప్రయత్నించట్లేదు. somebody to teach you the cheap elementary truths. ఈ మూల పాఠాలు, చిన్నమున్ను truths. ఈ చిన్న చిన్న మూల పాఠాలు మీకు మరొకసారి ఎవరో You నేర్పించాల్సి just want to వస్తుంది. be milk sucking babies. పాలు తాగే పిల్లలా ఉండాలనుకుంటున్నారు. Anyone who lives on milk, పాలు తాగుతూ ఎవరైతే బ్రతుకుతారో being still an infant, వారు ఇంకా పసిపిల్లలై is ఉన్నారు. not acquainted with the teachings about righteousness. మరి నీతి బోధలతో వారు కలిసి But లేరు. solid food is for the mature. కానీ బలమైన ఆహారము ఎదిగిన వారికి And who is mature? ఎదిగిన వారు ఎవరు? Who constantly train. ఎవరైతే ప్రతిసారి Who సాధకము constantly చేస్తారు, train. వారు సాధకము చేస్తూనే Who ఉంటారు. constantly train. ఎవరైతే సాధకము చేస్తూనే Who ఉంటారు, constantly train. ఎవరైతే సాధకమును కొనసాగిస్తూనే ఉంటారు, Constantly practice. వారి సాధకమును కొనసాగిస్తూ ఉంటారు. Constantly practice. ఎవరైతే సాధకమును They కొనసాగిస్తూ have ఉంటారో no track of how much work they have done. మరి ఎంత పని చేశారో వారికి లెక్క But ఉండదు. mark my words, they have done the work, they continue to do the work. కన్నా మాటలు గుర్తుంచుకోండి, వారు కార్యము But చేశారు, the ఇంకా work, చేస్తూనే ఉంటారు. they don't look at their own work.
work. కానీ వారి సొంత పనిగా దాన్ని చూడరు. Hallelujah. They just practice. వారు కేవలం సాధకం They చేస్తారు. constantly practice. వారు సాధకమును They కొనసాగిస్తూనే constantly ఉంటారు. practice. సాధకమును కొనసాగిస్తూనే I've ఉంటారు. been a pastor for so many years. ఎన్నో సంవత్సరాలుగా నేను కాపరిగా It ఉన్నాను. does not matter. అది అవసరం I లేదు. constantly practice. నేను సాధకమును 10 కొనసాగిస్తూనే years ఉంటాను. later, I might have a mega church. 10 సంవత్సరాల తర్వాత నాకు It పెద్ద does not సంఘం matter ఉండొచ్చు. to me. అది నాకు I అవసరం లేదు. constantly practice. నేను సాధకమును I కొనసాగిస్తూనే ఉంటాను. constantly practice. నేను సాధకమును కొనసాగిస్తూనే People can ఉంటాను. remember me as a rich pastor. ప్రజలు నన్ను ధనవంతుడైన It కాపరిగా doesn't matter గుర్తించుకోవచ్చు. to me. అది నాకు అవసరం I లేదు. don't know where the riches came from. ధనాలు I ధనం will ఎక్కడ not know వచ్చిందో where the తెలియదు. million of people came from. లక్షల ప్రజలు ఎక్కడ I don't వచ్చారో know where తెలియదు. the cars came from. కార్లు ఎక్కడ I వచ్చారో don't తెలియదు. even know where revelations came from. ప్రత్యక్షత కూడా ఎక్కడ వచ్చారో I తెలియదు. only know to practice, నాకు ఒకటే తెలుసు, to సాధకము train చేయడం. myself. నన్ను నేను సాధకం చేసుకోవడం. Why you are experienced now, pastor? ఎందుకు ఇప్పుడు ఇది అనుభవిస్తున్నావు Why కాబట్టి? do you have to do it now? You are a senior pastor. ఇప్పుడు నువ్వు సీనియర్ కదా, నువ్వు Why ఎందుకు you have చేయాలి? to do it? You are already rich now. ఇప్పటికే నువ్వు ధనవంతుడు కాదు, ఎందుకు చేయాలి? That's why I have to practice. అందుకే నేను సాధకము చేయాలి. Because I have become more senior, I have to practice more to break that seniority. నేను ఎక్కువగా సీనియర్ అయ్యాను కాబట్టి ఆ సీనియారిటీని చంపడానికి Because నేను too ఎక్కువగా much సాధకం wealth చేయాలి. has come, I need to practice more to keep the wealth under my feet. ఎక్కువగా డబ్బు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ధనం అంతటిని పాదాల కింద Because పెట్టడానికి I have సాధకం read the చేయాలి. Bible too much, I have to practice more, not to become a teacher of the law. బైబిల్ బాగా చదవాను కాబట్టి నేను ఇప్పుడు సాధకం చేయాలి. దాని ద్వారా నేను ధర్మశాస్త్రాన్ని బోధించే Come on now, are you with me? నాతో Do you ఉన్నారా? get what I'm trying to say? ఏం You చెప్తున్నా think I'm అర్థమవుతుందా? preaching, teaching? No, I am living. నేను బోధిస్తాను, నేర్పించట్లే, I am living in my bedroom, I'm living in the throne room. నేను సింహాసనపు గదిలో, నా బెడ్రూమ్ లో, అన్ని చోట్ల నేను జీవిస్తున్నాను. Why does it not trigger Christ in you? ఎందుకు నీలో ఉన్న క్రీస్తునది రోషం అనేది మనకు ఎందుకు రాదు? Why don't you have zeal in you? Hallelujah. The moment in the day ఏ రోజైతే, ఏ when your సమయమైతే act నీ క్రియ is propelled and forced by I have to show something to somebody. నేను ఎవరికో ఏదో చూపించాలని అనుకొని నువ్వు ఏదైనా క్రియ I have చేసినట్లయితే, to prove to somebody. ఎవరికో ఏదో నిరూపించాలని If you come అనుకుంటే, and hold the guitar saying that I will show something. ఏదో ఒక నేను చూపిస్తాను, నువ్వు గిటార్ Today పట్టుకుంటే, I have to be in the worship team to prove somebody. ఎవరికో ఏదో నిరూపించాలని నేను వర్షిప్ Today my child has to go and give a testimony to prove that other children. ఇతర పిల్లలకు నిరూపించడానికి నా బిడ్డ God give me job and money so that I can prove to my relatives. నా బంధువులకు నిరూపించడానికి నాకు ఉద్యోగం, డబ్బు ఇవ్వని అడిగితే, That's a demonic spirit. అది దురాత్మ, That's not the spirit, the Holy Spirit. అది పరిశుద్ధాత్మ కాదు. Holy Spirit has nothing to prove to any other spirit. ఏ ఆత్మకి ఏది నిరూపించే అవసరం పరిశుద్ధాత్మకు లేదు. Holy Spirit is the only Holy Spirit. పరిశుద్ధాత్మ ఒక్కడే పరిశుద్ధాత్మ. Christ is one. క్రీస్తు ఒక్కడు, He is not divided. ఆయన విభజించబడలేదు. If division comes from you, you are a devil's child. నీలో నుండి విభజన వస్తుందంటే You are నువ్వు సైతాను controlled by కుమారునివి. demonic spirits. నువ్వు దురాత్మలతో అదుపు చేయబడుతున్నావు. Father will never call you a son. తండ్రి నిన్ను కుమారుడు అని పిలవడు. Never in any age. ఏ యుగంలో కూడా పిలవడు. You have not practiced to break your demonic egos. నీ దురాత్మల అహాన్ని You have విరగొట్టడానికి సాధకం harbored చేయలేదు. anger, wrath, jealousy in your body. కోపము, ఉగ్రత, అసూయను నీ శరీరంలో పెంచావు నీవు. He is my role model. ఈయన నా యొక్క ప్రేరణ. Though being God himself, తాను దేవుడు అయినప్పటికీ he offered prayers తన ప్రార్థనలను, and petitions యాచనలను with సమర్పించాడు. fervent reverence, మహా ఆయన with భయభక్తులతో, cries and tears, రోదనముతో, with కన్నీళ్లతో, reverent submission. భయభక్తులు కలిగిన He విధేయతతో, learned obedience through suffering. తన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. Hallelujah. He didn't choose suffering ఆయన శ్రమలను ఎన్నుకోలేదు, to impress his father. తన తండ్రిని సంతోషపరచడానికి అలా ఎన్నుకోలేదు. ఆయన Does not have to impress his father. ఆయన తండ్రిని ఏదో సంతోషపరిచి మెప్పించే అవసరం లేదు. He is the eternal father. ఆయన నిత్యుడకు తండ్రి. When was the last time you tried to impress yourself? నిన్ను నువ్వు మెప్పించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించావు? Hallelujah. హల్లెలూయా. What is this lifestyle? ఏంటి జీవిత విధానం? Hallelujah. హల్లెలూయా. Are you with me? నాతో ఉన్నారండి. He did not choose suffering to impress his father. తన తండ్రిని మెప్పించడానికి ఆయన శ్రమలను ఎన్నుకోలేదు. He chose suffering to be obedient to his father. తన తండ్రికి విధేయునిగా ఉండడానికి శ్రమలను ఎన్నుకున్నాడు. He chose suffering to become nothing. ఏమి లేనివాడుగా అవ్వడానికి ఆయన శ్రమలను ఎన్నుకున్నాడు. Because he's nothing, he's everything. And because he's everything, he's nothing. There is nothing for him to prove. ఆయన ఏమి లేని కానివాడు, ఏమి లేనివాడు కాబట్టి ఆయన సమస్తం ఉన్నవాడు. ఆయన సమస్తం ఉన్నవాడు కాబట్టి ఏమి లేనివాడు. ఆయన నిరూపించడానికి ఏమీ అవసరం లేదు. When will we embrace
and embark on that journey. ఎప్పుడు మనము ఈ యొక్క ప్రయాణమును హత్తుకొని దాంట్లో ప్రయాణిస్తాము, The very proof that you're always trying to prove and compare with your neighbor proves that you does not belong to the Holy Spirit. You do not belong to the Holy Spirit. ప్రతిసారి నిన్ను నిరూపించుకోవాలని, నీ పక్కన వారితో పోల్చుకోవాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు, అదే నిరూపిస్తుంది నువ్వు పరిశుద్ధాత్మకు చెందినవాడు కాదు. Is obedience needed? Absolutely. విధేయత కావాలా? అవును, ఖచ్చితంగా. Why? ఎందుకు? Why? ఎందుకు? Hallelujah. హల్లెలూయా. Because that makes my Father ఎందుకంటే ఆ విధేయత look at me నా తండ్రి నన్ను చూసి and say, that's my son. ఈయన నా కుమారుడు అని పిలిచేలాగా చేస్తుంది. He's my son. ఈయన నా కుమారుడు Because he chose suffering ఎందుకంటే ఆయన శ్రమలని to అనుకున్నాడు become obedient to me. నాకు విధేయునిగా మారడానికి. Hallelujah. He never competed with anybody. ఎన్నడూ ఎవరితో కూడా ఆయన పోటీ పడలేదు. In fact, ఇంకా చెప్పాలంటే he became an example for everybody. ఆయన ప్రతి ఒక్కరికి ఒక మాదిరిగా His అయ్యాడు. lifestyle became an example for everybody. తన జీవిత విధానం ప్రతి ఒక్కరికి మాదిరిగా Your మారింది. lifestyle should become an example to your neighbor, నీ జీవితం నీ పక్క వారికి మాదిరిగా మారాలి, not a competition to your neighbor. నీ పక్క వారికి పోటీగా That's మారకూడదు. a demonic spirit. అది దురాత్మ. Your submission should come through suffering. నీ సమర్పణ శ్రమల నుండి If you're రావాలి. not able to submit, then suffer more. నువ్వు సమర్పించుకోలేకపోతే ఇంకెక్కువగా The శ్రమపడు. more God blesses you, choose suffering. My stories cannot be understood by this generation. నా కథ ఈ తరానికి అర్థం కాదు. My life cannot be understood by this నా generation. జీవితం ఈ తరానికి అర్థం కాదు. Hallelujah. Hallelujah. That's why I qualify to represent this generation. అందుకే ఈ తరానికి ప్రాతినిధ్యం వహించడానికి నేను అర్హత కలిగిన వాడను. Not because of anything. ఇంకా ఏ కారణం చేత కాదు. It's because my Father called me his son. నా తండ్రి నన్ను నా కుమారుడు అని పిలిచినందును బట్టి. Hallelujah. హల్లెలూయా. Not because of what I carry and what I have. నాకు ఏముందో నేనేం కలిగి ఉన్నానో దాన్ని బట్టి కాదు. It's because the Father saw my son has chosen suffering. నా తండ్రి నన్ను చూసి నా కుమారుడు శ్రమలని ఎన్నుకున్నాడు అని He sees చెప్పినప్పుడు it. ఆయన దాన్ని He చూస్తాడు. knows it. ఆయనకు తెలుసు. He who searcheth the hearts, హృదయాల్ని వెదికేవాడు. doesn't he know the intentions of your heart? ఆయనకి నీ హృదయ ఉద్దేశం ఏంటో తెలియదా? We are like naked book, open book before God. మనము దేవుని ముందు తెరవబడిన పుస్తకము, దిగంబరులైన పుస్తకము. Hallelujah. నాతో ఉన్నారా? How long will you run? ఎంతకాలం పరిగెడతారు? How long will you pretend? ఎంతకాలం How నటిస్తారు? long will you act? ఎంతకాలం నటిస్తారు? What is the point of your acting? నీ నటించే ఒక What is the ఉద్దేశం, point of your hard work? నీ కష్టం వెనుక ఉద్దేశం What ఏంటి? is the point of your day and night running here and there? దివారాత్రులు అక్కడిక్కడ పరిగెడుతున్న వాటి లాభం ఏంటి? Hallelujah. హల్లెలూయా. But కానీ if the reason you're suffering is to learn obedience, నువ్వు శ్రమ పడే దాని వెనుకున్న కారణము విధేయత నేర్చుకోవడం అయితే, if your reason for submission and prayer is to have reverence towards him, నీ విధేయత కలిగిన ప్రార్థనల వెనుక ఆయన పట్ల నేను భయభక్తులు చూపాలి అన్న ఉద్దేశం కారణం నీకుంటే, వింటున్నారా? if the reason for your suffering is to become obedient to him, ఆయనకు విధేయుడిని కావాలి అనే కారణము బట్టి నువ్వు శ్రమ పడితే, if your reason for fastings and prayers and your religious practices, whatever it is to get the reverent submission to him, నీ ఉపవాస ప్రార్థనలు, నీ సాధకం, ఇవన్నీ కూడా నీ నుండి భయభక్తులు కలిగిన విధేయతను బయటికి తేవాలన్న కారణం బట్టి అయితే, time is not far when you will hear his voice. నువ్వు ఆయన స్వరమును వింటావు, సమయం దూరంగా లేదు. Today ఈ రోజు you have become my son నువ్వు నా కుమారుని అయ్యావు, and I have become your father. నేను నీ తండ్రిని అయ్యాను. You are on your journey to be known as a priest. నువ్వు యాజకునిగా తెలుసుకోబడే ఒక That మార్గంలో also he ప్రయాణంలో shall ఉన్నావు. call you a priest. అది కూడా ఆయనే నిన్ను పిలవాలి. When he sees you standing in between the people and the God Father himself, తండ్రి అయిన దేవునికి మరియు ప్రజలకు మధ్యలో నువ్వు నిలబడడం ఆయన when you చూసినప్పుడు, become a representative, నువ్వు ప్రతినిధిగా when you నిలబడినప్పుడు, become their burden carrier,